ఇక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపుడిలో వర్షం చుక్కలు చూపిస్తోంది. కొన్ని గంటల పాటు దంచి కొట్టడంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా వరద నీరు చేరింది. దీంతో జూపుడి దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అది విజయవాడ హైదరాబాద్ హైవే. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు విజయవాడ నుండి హైదరాబాద్ కి రావాలన్నా లేకపోతే హైదరాబాద్ నుండి విజయవాడకి రావాలన్నా ఎంత ఇబ్బందికర పరిస్థితులున్నాయో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూసాం. సో ఇప్పుడు లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుండి హైదరాబాద్ హైవేపై ఎలా నీరు నిలిచిపోయాయో, దీంతో నెమ్మదిగా కదులుతున్న ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇది ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. ఇంకా తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాగులు వంకలు పొంగి పొరలడంతో రోడ్లపై నుండి నీరు ప్రవహించడంతో ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయి. సో ఇలాంటి తీవ్ర అవస్థలు పడుతూ వాహనదారులు నెమ్మదిగా కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాంటిది ఇక 2 తెలుగు రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఈ రోజు సాయంత్రం నుండి కురిసే వర్షానికి మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అలానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ జారీ చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.